సార్ దీని దగ్గర లైసెన్స్ ఏమి లేదు సార్. కేసు బుక్ చేసి లోపల వేసేయండి. బాబు నేనేమి ట్రాఫిక్ కానిస్టేబుల్ని కాదు, లాయర్ని. అది సరే, మాతో మీకేం పని? నా పనంతా మీలాంటి వాళ్ళతోనేనమ్మా. చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది మీ ఇద్దరికి. నువ్వు సిగ్గుపడుతున్నావు, ఆ అబ్బాయి చిరాకు పడుతున్నాడు. నాకు అర్థమైపోయింది, మీ ఇద్దరికి పడట్లేదు. సార్ కరెక్ట్ క్యాచ్ చేశారు సార్. నేను కరెక్ట్ గానే క్యాచ్ చేస్తాను, లాయర్ని కదా. ఇద్దరు విడాకులు తీసేసుకుంటారా? విడాకులా? సార్ అంత ఈజీగా విడాకులు ఇచ్చేస్తారా మీరు? బాలే వాడివయ్యా, నేను అందులో ఎక్స్పర్ట్ని. నా పేరే సర్వం జగన్నాథం. ఏం మాట్లాడుతున్నారండి? మేం విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని మీతో చెప్పామా? చెప్పక్కర్లేదమ్మా, మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు అర్థమైపోతుంది. నీకు ఇంట్రెస్ట్ ఉంది, అతనికి ఇంట్రెస్ట్ లేదు. సార్ విడాకులు అంటే చాలా లాగ్ అవుతుందేమో. మన దగ్గర లాగలవి ఏమి ఉండవమ్మా. ఒకసారి నేను కోర్టులో వాదించడం మొదలు పెట్టానంటే జడ్జి గారు మీకు విడాకులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆవిడకి కూడా విడాకులు ఇచ్చేస్తాడు. నా వాదన ఆ రేంజ్ లో ఉంటుంది మరి. రియల్లీ? యా. మీరిద్దరు విడాకులు అప్లై చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకొచ్చి కాంప్రమైజ్ అయిపోతాము, మేమిద్దరం కలిసే ఉంటామని మీరు గగ్గోలు పెట్టినా సరే నేను ఒప్పుకోను. విడాకులిచ్చి విడగొట్టాల్సిందే. లాయర్ గారు, ఒకసారి మీ కోట్ తీయరా? ఎందుకమ్మా? తీయండి, చెప్తాను. ఏరా, విడాకులు ఇప్పించేస్తావా? ఆ కోర్ట్ అంటే రెస్పెక్ట్ ఉంది, అందుకే తీయించాను. ఓహో, కొడ్డానికి కోర్టు తీయించారన్నమాట. కోర్టులో విడాకులకి అంత టైం ఎందుకు తీసుకుంటారో తెలుసా? అంటే ఏదో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, విడిపోవాలనుకుంటారు. కొంత గ్యాప్ ఇస్తే మళ్ళీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు చెదిరిపోతాయి, మళ్ళీ కలిసిపోతారు అని. ఆ గ్యాప్ ఇవ్వడం కోసం టైం తీసుకుంటారు. నువ్వు వెంటనే విడాకులు ఇప్పించేస్తావా? అది ఆయన ప్రొఫెషన్, ఆయన ఏదో చెప్పాడు, అయితే కొట్టేస్తావా? విడాకుల పేరెత్తితే మిమ్మల్ని కూడా. ఇదిగో లాయరు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మనుషుల్ని విడగొట్టడానిక లా చదివింది. వీలైతే కలుపు. విడాకులు తీసుకుంటున్న వాళ్ళకి నచ్చ చెప్పి ఒకటి చెయ్యి. కళ్ళు నెత్తిపై పెట్టుకుని నడుస్తున్నావా? అదేంటక్క నువ్వే వచ్చి గుద్ది అలా అంటావు? చెంప పగలు కొడతా నిన్ను. ఏంటి చేయెత్తుతున్నావు? జూనియర్స్ మీద రౌడీజం చేస్తున్నావా? ఎవరు రౌడీజం చేసింది? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని వచ్చి గుద్దేసింది తను, తెలుసా? లేదక్క, తానే వచ్చి మమ్మల్ని గుద్దుకుంది, తిరిగి మమ్మల్ని కొట్టబోతుంది. మేము సీనియర్స్, గుద్దితే తప్పుకోవాలి, క్వశ్చన్ చేయకూడదు. సీనియర్సా? సీనియర్స్ అయితే మీరేం చేసినా పడాలా? చేసింది తప్పు, సారీ చెప్పడం మానేసి రెచ్చిపోతున్నారు. వీళ్ళ తరపున ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఏంటి అడిగేవాళ్ళు? ఎవరు అడిగేవాళ్ళు? ఏం చేస్తావు నువ్వు? అక్షిత, ఏమైంది? చూడండి ఆంటీ, వీళ్ళు జూనియర్స్. మేమేదో మాట్లాడుకుంటూ వస్తుంటే వాళ్ళంతటి వాళ్లే వచ్చి గుద్దేశారు. ఇదేంటి అని అడిగితే వాళ్ళు బానే ఉన్నారు. ఇదిగో మధ్యలో ఈవిడ గారికి పొడుచుకొచ్చేసి ఛాలెంజ్లు చేస్తోంది. లేదండి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏయ్, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఏయ్, మీరేంటి సీనియర్స్ తో గొడవ పెట్టుకుని అసలు ప్రశాంతంగా చదువుకుందాం అనుకుంటున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. చూడు, అక్షిత, భువన ఎలాంటి వాళ్ళో ఏంటో నాకు బాగా తెలుసు. వాళ్ళని అవమానించాలని చూస్తే నన్ను అవమానించినట్టే. అది కాదండి, జరిగింది. జరిగింది ఏదైనా జరగని, తప్పు వాళ్ళదే అవని, కానీ నువ్వు వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదని చెప్తున్నాను. అర్థమైంది కదా? అర్థం కాకపోతే చెప్పు, అర్థమయ్యేలాగా చెప్పిస్తా. పద భువన. బాయ్ ఆంటీ, క్లాస్కి వెళ్తున్నాం. ఇదేంటి? తప్పు వాళ్ళు చేసినా
అత్తయ్య వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఏయ్, ఇందాక తన కాలికేదో గుచ్చింది నువ్వే కదా? అవును. నేను చెప్పానా తానే అని? ఈ సీన్ లో కౌంటర్ దానికి ఇవ్వాలి. నువ్వు పక్కకు తప్పుకో. తప్పుకో. అవునే, నేనే చేశాను. గుచ్చుకునేలా కాదు, అసలు కాలు పోయేలా చేయాలి. ఏంటి ఆ చూపు? మా ఆయన్ని పట్టుకుని తినేసి మింగేస్తావా? నా మీద కోపంతో ఆయనేదో నన్ను అవాయిడ్ చేసి నీ పక్కనొచ్చి కూర్చుంటే అది అడ్వాంటేజ్ గా తీసుకుంటావా? ఆయన చూసినా నువ్వు చూడకూడదు, ఆయన నవ్వినా నువ్వు నవ్వకూడదు. కాదని వెధవేషాలు వేశావనుకో